ఒక నది ఒడ్డున ఉన్న ఒక గ్రామంలో ఒక పురాతన కప్ప ఆనందంగా జీవించేది. ఒకరోజు అతని స్నేహితుడైన ఒక వృద్ధుడు సహాయం కోరుతూ వచ్చాడు. కప్ప అంగీకరించి వృద్ధుడు వర్ణించిన గ్రామానికి వెళ్లాడు. అక్కడికి చేరుకున్నప్పుడు గ్రామం మొత్తం ఎడారిగా ఉంది. ఒక్క చుక్క నీరుకూడా లేదు. ప్రజలు బాధపడుతూ ప్రార్థిస్తున్నారు, కాని ఏమీ జరగలేదు. కప్పను చూసిన గ్రామస్థులు అంత పెద్ద కప్పను ఎప్పుడూ చూడనందున అతనిపై దాడి చేశారు. దాడిని భరించిన కప్ప వృద్ధుడు తనను పంపాడని వివరించాడు. దీనిని విన్న గ్రామస్థులు అతనికి ఒక అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. సహాయం చేయాలనే సంకల్పంతో కప్ప తన సర్వశక్తులను ఉపయోగించి వర్షం కురిపించాడు. కొద్ది క్షణాల్లోనే మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురిసింది. గ్రామస్థులు తమ భూమి మళ్లీ సారవంతమైనందుకు సంబరపడ్డారు. అయితే అపారమైన శక్తిని ఉపయోగించిన కారణంగా కప్ప తన ప్రాణాలను కోల్పోయాడు. గ్రామస్థులు కప్ప యొక్క త్యాగాన్ని గౌరవించి ఆ కథను వృద్ధుడితో పంచుకున్నారు. వృద్ధుడు కూడా కప్ప యొక్క అసాధారణ నిస్వార్థతను స్మరించుకుంటూ